నిరంతరం ఏదైనా పనిలో నిమగ్నం కావాలి. అంటే పని లేకుండా ఉండే పరిస్థితి నుంచి మనని మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే సాధారణంగా మానసిక సమస్యలున్న వ్యక్తులు పని పట్ల విముఖతగా ఉండటం మనం చూస్తాం. ఎక్కువగా పనిని వ్యతిరేకించేవాళ్ళు, పనంటే వెనక అడుగు వేసేవాళ్ళు, వీళ్ళు సాధారణంగా మానసిక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులే అవుతారు. వివిధ మానసిక సమస్యల ద్వారా జీవోత్సాహం ఉండాల్సినంత ఉండక, సమాజంలో సరైన సంబంధాలు ఏర్పడక, జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకోలేక, జీవితం కావాల్సిన రీతిలో నడిపే సామర్థ్యం అలవడక, ఇటువంటి మానసిక సమస్యలతో ఏ పని చేపట్టాలన్నా వెనకడుగు వేయటం, నీరస స్వభావంతో ఉండడం, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ నిజానికి వీటన్నిటిని జయించాలంటే నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం చాలా అవసరం. ఎందుకు నిమగ్నం కావాలి అన్నట్లయితే మనం చెప్పుకున్న కారణాలున్నాయి. ఆ వ్యక్తులు మానసిక సమస్యల వల్ల ఖాళీగా ఉందామని ప్రయత్నిస్తారు. మెదడుకి సోమరితనం తెలియకుండానే అది నేర్చుకుంటుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాయిదాలేస్తూ ఉంటారు. ఏ పని సరిగ్గా చెయ్యరు. ఎవరితోనూ సరైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. ఎక్కువ ఒక చోట ఉండిపోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. దీంతోటి వీటి ఫలితాలేమిటంటే అభివృద్ధి వ్యక్తికి జరగక, సంతోషం వ్యక్తికి దొరకక, అసూయ, ద్వేషము, ఈర్ష్య, దాంతో పాటు కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ గూడా వ్యక్తిని చుట్టుముడతాయి. అందుకు మనసుకి నిరంతరమైనటువంటి పనిని కల్పించాల్సిన అవసరం మానసిక సమస్యలతో సతమయ్యే వ్యక్తికి ఉంది. నాకు మానసిక సమస్యలున్నాయి అని వ్యక్తి ఎప్పుడు గ్రహించాలి అన్నట్లయితే, నాకు మానసిక సమస్య ఉన్నది అని వ్యక్తి గ్రహించాలన్నట్లయితే, తప్పనిసరిగా వాటికి కొన్ని మనం సూచనలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకపోయినా, పనంటే వైముఖ్యం చూపించినా, బాధ్యత తీసుకోవడానికి భయపడినా, జీవితంలో ఉండాల్సిన వృద్ధి కన్నా తక్కువగా ఉన్నా, నీరస స్వభావంతో ఉన్నా, చదువులో వెనకబడి ఉన్నా, ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. సరే, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఎవరు నేర్చుకోరు గదా! చెడు లక్షణాలు ఎవరు నేర్చుకుంటారు? జీవితంలో పనికిరాని లక్షణాలు ఎవరు నేర్చుకోరు. కానీ తెలియకుండానే బాల్యంలో అవి నేర్పబడతాయి. బాల్యంలో ఇంట్లో ఉండే వాతావరణం, పెంపకంలో ఉండేటువంటి లోపాల వల్ల ఈ మానసిక సమస్యలు చిన్నప్పుడే ఏర్పడడం చాలామంది పిల్లల్లో చూస్తాం. తల్లిదండ్రుల మధ్య అవగాహన రాహిత్యం, అన్యోన్యం లేకపోవడం, వాళ్ళిద్దరూ నిరంతరం పోట్లాడుకోవడం, వాటి మీద దృష్టితోటి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, పిల్లల పట్ల ఉండాల్సినంత శ్రద్ధాశక్తులు లేకపోవడం, ఈ రకమైనటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు తప్పనిసరిగా మానసికంగా వెనుకబడినటం చూస్తాం. వాళ్ళు ఏమి కోల్పోతారు బాల్యంలో అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, తల్లిదండ్రుల నుంచి శ్రద్ధ ఇవన్నీ కూడా ఎప్పుడైతే కోల్పోయారో ఒక విధమైన ఒంటరితనంతో పెరుగుతుండడం జరుగుతుంది. ఆ బాల్యంలోనే బిక్కుబిక్కుమని పెరగడం జరుగుతుంది. అది ఏమవుతుందంటే మానసిక సమస్యలకి దారితీస్తుంది. ఎవరితోనూ కలవలేని పరిస్థితి, ప్రపంచం అంటే భయపడే పరిస్థితి, నలుగురిని చూసి భయపడే పరిస్థితి, ఒంటరిగా వ్యతిరేకం ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే ఒంటరితనంగా ఉన్నారో ఏదో జ్ఞానం రాదు, బుద్ధిమాంద్యం వస్తుంది, తెలివితేటలు సరైన రీతిలో ఉండవు. నిత్యం నిరంతరం తమకున్న సమస్యల గురించి ఆలోచించుకునే స్వీయ చేతనలోకి వెళ్ళడం ద్వారా ఎడతెగని ఆలోచనలు వాటి చుట్టూనే తిరుగుతాయి తప్ప, ఏది నేర్చుకునే, ఏది పరిశీలించే వాటి మీద ఉండదు మనసు.
మనసు ఈ దేని చుట్టూ తిరుగుతుందంటే జ్ఞానం చుట్టూ తిరగాలి గానీ అది అలా తిరగకుండా తన సమస్యలు ఉంటే తిరుగుతూ ఉంటుంది. వ్యక్తికి ఉన్న సమస్యల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వ్యక్తికి ఉన్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి? వీటి గురించే తిరగడం ద్వారా బుద్ధి ఎదగక, లోకజ్ఞానం లేక మరింత సమస్య జటిలమయ్యి వ్యక్తి బాగా ఒంటరివాడయ్యే అవకాశం ఉంటుంది. వీటి నుంచి మొండితనం రావచ్చు. వీటి నుంచి ఈర్ష్య, అసూయలు, వీటి నుంచి గొడవ పెట్టుకునే తత్వాలు, ఎదిరించే తత్వాలు, ఒక అభద్రత నుంచి భద్రత కోసం ప్రయత్నం చేయడం, ఒక నిర్లక్ష్యం నుంచి లక్ష్యం కోసం ప్రయత్నం చేయడం, ఎవరు ప్రేమిస్తారా అని చూడడం. ఇన్ని సమస్యలు ఒక బాల్యంలో, పెంపకంలో సరిగ్గా లేనప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంచేత వీటన్నిటిని భరిస్తూ బ్రతకడం కన్నా కూడా ప్రాథమికంగా చేయవలసింది నిరంతరం పనిలో నిమగ్నం కావడం అన్నది వీటన్నిటికీ సరాసరి మందుగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక పనిని పెట్టుకోవడం ద్వారా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుపోయే వరకు ఏదో ఒక పని ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి, ప్రణాళిక చేసుకోవాలి. అది తన పని అవని, తనకి లాభం కలిగించకపోని ప్రాథమికంగా పని ఉందా లేదా అన్నది. ఎంచేదంటే మనకుండే అనేక సమస్యలను జయించదలుచుకున్నాం కాబట్టి, పని దానికి మందు కాబట్టి, అది తనకి పనికొచ్చేదా, తనకి లాభించేదా, ఇతరులకి లాభించేదో, ఇతరులు లాభించేదైతే చేయడానికి చాలామంది వెనకాడతారు. అది సరే, జీవితం సరిగ్గా ఉన్నవాళ్ళ ఆలోచన విధానం అది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కాబట్టి ఇక్కడ పనే ప్రధానం కాబట్టి, పని పెట్టుకోవడం ద్వారా మనం అనేక మానసిక సమస్యలను జయించదలుచుకున్నాం కాబట్టి, తప్పనిసరిగా పని కల్పించుకోవాలి. నిరంతరం బిజీగా ఉండాలి. అది పనికొచ్చేదా, పనికిరాందా, అది నాకు ఉపయోగపడేదా, ఎదుటివాడికి ఉపయోగపడేదా, సామాజికంగా లాభం కలిగించేదా, ఇవన్నీ పక్కన పెట్టి నిరంతరం పని ఉందా లేదా అన్నది ఒక్క ప్రయత్నం చేసినట్లయితే దాంతో అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. అంత ముందు వరకు వచ్చినటువంటి సమస్యల్ని ఒక్క ఈ అంశంతో మనం జయించవచ్చు. అనేక రకమైన పనులు పెట్టుకోవచ్చు. పొద్దున పేపర్ చదవడం దగ్గర నుంచి రాత్రి పుస్తకం చదవడం పెట్టుకున్నట్లయితే అవి 2 పనులతో బిగిన్ అవుతాయి. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఎలాగూ ఉంటాయి. వాటిల్లో కూడా అంటిముట్టనట్టు కాకుండా ఒకవేళ చదువుతున్నట్లయితే చదువుకి సంబంధించి పూర్తి నిమగ్నత, ఉద్యోగంలో చేస్తుంటే అందులో పూర్తి నిమగ్నత, పూర్తి ఏకాగ్రత. ఎక్కడ ఏ పని చేసినా చిన్న పని చేయి, పెద్ద పని చేయి, అత్యంత శ్రద్ధతోటి, అత్యంత మనసావాచాకరమైన పూర్తి ఏకాగ్రతతోటి చేసినట్లయితే అలా నిరంతరం పని ఎప్పుడైతే ఉందో మెదడు చైతన్యవంతంగా ఉంటుంది. ఆలోచన చైతన్యవంతంగా ప్రవహిస్తాయి. మెదడు చురుకుతనం పెరుగుతుంది. ఎప్పుడైతే మెదడు సెటరైట్ అయిందో శరీరం కూడా సెటరైట్ అవుతుంది. మెదడు ఆజ్ఞలతో శరీరం పనిచేస్తుంది కాబట్టి శరీరం కూడా చురుగ్గా మారుతుంది. ఆ విధంగా అంత ముందున్న మానసిక సమస్యల్ని పూర్తిగా వదలగొట్టుకోవచ్చు. ఒక నూతన జీవితంలోకి అడుగుపెట్టచ్చు. గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని జీవితానికి సంబంధించి ఆస్వాదించవచ్చు.